నెక్స్ట్ న్యూటన్ మూడవ గమన నియమం. మూడవ గమన నియమం. న్యూటన్ మూడవ గమన నియమం. ఈ నియమం ప్రకారం ఏంటంటే చర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. చర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. చర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. దీన్ని న్యూటన్ మూడవ గమన నియమం అంటాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. చర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో పనిచేసే ప్రతిచర్య ఉంటుంది. అంటే ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. చర్య ఈజ్ ఈక్వల్ టు మరి ప్రతిచర్య రెండు దిశలో మరి పరిమాణాలు సమానంగా ఉంటాయి. చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. దీనికి సంబంధించి అనువర్తనాలు, న్యూటన్ మూడవ గమనానికి సంబంధించి అనువర్తనాలు, అప్లికేషన్స్. నంబర్ 1, ఒక పిస్టల్ నుండి బుల్లెట్ వెలువడగానే బుల్లెట్ మెల్లగా వెలువడగానే పిస్టల్ మెల్లగా వెనక్కి కదులుతుంది. ఒక పిస్టల్ను పేల్చినప్పుడు పిస్టల్ నుండి బుల్లెట్ వెలువడగానే పిస్టల్ మెల్లగా వెనక్కి కదులుతుంది. అంటే ఈ బుల్లెట్ వెలువడడం అనే చర్య అయితే పిస్టల్ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. పిస్టల్ నుండి బుల్లెట్ వెలువడటం చర్య అవుతుంది. చర్య అయితే మరి పిస్టల్ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. అంటే ఇందులో చర్య మరియు ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. పిస్టల్తో పేల్చినప్పుడు బుల్లెట్ వెలువడగానే పిస్టల్ మెల్లగా వెనక్కి కదులుతుంది. ఈ బుల్లెట్ వెలువడడం అనేది చర్య అయితే పిస్టల్ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. బుల్లెట్ ఇటువైపు వెలువడితే పిస్టల్ వెనక్కి కదులుతుంది. అంటే రెండు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తున్నాయి, పిస్టల్ మరియు బుల్లెట్. మరి పరిమాణంలో సమానంగా ఉండడం అంటే ఏంటి? కొంతమంది ఏమనుకుంటారంటే వేగాలు సమానంగా ఉంటాయి అనుకుంటారు.
బుల్లెట్ ఎంత వేగంతో వెలువడుతుందో పిస్టల్ అంత వేగంతో వెనక్కి వస్తుంది అనుకుంటారు, కానీ కాదు. సో కారణం ఏంటంటే బుల్లెట్ వెలువడినంత వేగంతో పిస్టల్ వెనక్కి కదిలితే కాల్చిన వ్యక్తి ఉండడు. కాబట్టి పిస్టల్ అంత వేగంతో కదలదు, కానీ మరి బుల్లెట్ మరియు పిస్టల్ పరిమాణంలో సమానంగా ఉంటాయి. పరిమాణం అంటే ఇక్కడ ద్రవ్య వేగాలు సమానం. అంటే బుల్లెట్ ద్రవ్య వేగం పిస్టల్ ద్రవ్య వేగానికి సమానం. బుల్లెట్ ద్రవ్య వేగం మరి పిస్టల్ ద్రవ్య వేగానికి సమానం ఈజ్ ఈక్వల్ టు పిస్టల్ ద్రవ్య వేగానికి సమానం. ద్రవ్య వేగానికి రెండింటి ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయి. మరి ద్రవ్య వేగం అంటే ఏంటి? ఒక వస్తువు చలిస్తున్నప్పుడు ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధాన్నే ద్రవ్య వేగం అంటాం. ద్రవ్య వేగాన్ని పీతో సూచిస్తాం. ద్రవ్య వేగం పీతో సూచిస్తాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధాన్ని, ద్రవ్యరాశిని వేగంతో గుణిస్తూ వచ్చేదే ద్రవ్యరాశి m ఇంటూ వేగం. ఈ రెండింటి లబ్ధాన్ని వేగం v, ఈ రెండింటి లబ్ధాన్నే మనం ద్రవ్య వేగం అంటాం. ద్రవ్య వేగం మరి p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. మరి వీటికి ప్రమాణాలేంటి? ద్రవ్య వేగానికి ప్రమాణాలేంటి? ప్రమాణాలు అందులో సిజిఎస్ ప్రమాణాలేంటి, ఎంకేఎస్ ప్రమాణాలేంటి? సిజిఎస్ ప్రమాణాలు తెలియాలంటే ద్రవ్యరాశికి సిజిఎస్ ప్రమాణాలు ఇంటూ వేగానికి సిజిఎస్ ప్రమాణాలు. ద్రవ్యరాశిని సిజిఎస్ పద్ధతిలో ఎందులో కొలుస్తాం? సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. పొడవు ద్రవ్యరాశి కాలం అంటే గ్రాముల్లో కొలుస్తాం. గ్రామ్ ఇంటూ వేగాన్ని సెంటీమీటర్ పర్ సెకండ్లో కొలుస్తాం. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. వాస్తవానికి ఇక్కడ ద్రవ్యరాశి ఇంటూ వేగం అంటే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్. ఈ ఇంటూను మనం ప్రమాణాలు రాసేటప్పుడు హైఫన్ అని రాస్తాం, మైనస్ లాగా రాస్తాం. ఇది మైనస్ కాదు, ఇంటూ అనే అర్థం. ప్రమాణాలు రాసేటప్పుడు మరి ఇంటూ అని రాయకుండా మనం ఈ రకంగా రాస్తాం, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఎంకేఎస్ ప్రమాణాలు తెలియాలంటే ద్రవ్యరాశికి ద్రవ్య వేగానికి ఎంకేఎస్ ప్రమాణాలు తెలియాలంటే ద్రవ్యరాశికి ఎంకేఎస్ ప్రమాణాలు ఇంటూ వేగానికి ఎంకేఎస్ ప్రమాణాలు. ద్రవ్యరాశిని ఎంకేఎస్ పద్ధతిలో ఎందులో కొలుస్తాం? కిలోగ్రాముల్లో కొలుస్తాం, కేజీ. ఇంటూ మరి వేగాన్ని ఎందులో కొలుస్తాం? మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్లో కొలుస్తాం. కేజీ మీటర్ పర్ సెకండ్ ఈ రకంగా మరి కేజీ మీటర్ పర్ సెకండ్లో కొలుస్తాము. ఈ రకంగా ఎంకేఎస్ ప్రమాణాలు తెలియాలంటే ఈ రకంగా రాస్తాం. సో కేజీ మీటర్ పర్ సెకండ్. ఈ రకంగా మరి ఉదాహరణకు 1 గ్రాము ద్రవ్యరాశి గల ఉదాహరణకు 1 గ్రామ్ ద్రవ్యరాశి గల ఒక బుల్లెట్ ఒక గ్రామ్ ద్రవ్యరాశి గల ఒక బుల్లెట్ 100 గ్రాముల ద్రవ్యరాశి గల పిస్టల్ నుండి పిస్టల్ నుండి 200 మీటర్ పర్ సెకండ్ వేగంతో 200 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెలువడినప్పుడు పిస్టల్ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది? ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది?
వెనక్కి కదులుతుంది. పిస్టల్ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది. 1 గ్రాము ద్రవ్యరాశి గల ఒక బుల్లెట్ 100 గ్రాముల ద్రవ్యరాశి గల పిస్టల్ నుండి మరి 200 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెలువడితే అప్పుడు పిస్టల్ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది. ఇక్కడ బుల్లెట్ ద్రవ్య వేగం పిస్టల్ ద్రవ్య వేగానికి సమానం. అంటే పిస్టల్ ద్రవ్య వేగం బుల్లెట్ ద్రవ్య వేగానికి సమానం అన్నమాట. పిస్టల్ ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగం, ఇది క్యాపిటల్ పి అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు, లేదా పిస్టల్ అంటే పిపి, పి అంటే ఆల్రెడీ ద్రవ్య వేగం, పి అంటే పిస్టల్, పిస్టల్ ద్రవ్య వేగం అని అర్థం. ఇది బుల్లెట్ ద్రవ్య వేగానికి సమానం. ద్రవ్య వేగానికి సమానం పిబి, బుల్లెట్ ద్రవ్య వేగానికి సమానం. మరి ఇవి రెండు సమానం. మరి ఎంత ఉంటుంది ఇది అంటే పిస్టల్ ద్రవ్య వేగం అనేది, పిస్టల్ ద్రవ్యరాశి 100 గ్రాములు, ఇది క్యాపిటల్ ఎం అనుకుందాం. మరి బుల్లెట్ ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది కాబట్టి స్మాల్ ఎం అనుకుందాం. కాబట్టి మరి పిస్టల్ ద్రవ్య వేగం అంటే ఎం ఇంటూ వి అనుకుందాం. దాని వేగం క్యాపిటల్ అనుకుందాం, పిస్టల్ వేగం. వి అంటే క్యాపిటల్ వి అంటే పిస్టల్ వెనక్కి కదిలే వేగం. మరి బుల్లెట్ ద్రవ్యరాశి స్మాల్ ఎం అనుకుందాం, దాని వేగం స్మాల్ వి అనుకుందాం. ఇప్పుడు ఏమవుద్దంటే మరి బుల్లెట్ ద్రవ్య వేగం ద్రవ్యరాశి 100 గ్రాములు కాబట్టి ఇంటూ వి ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 200. ఎంత అవుతుంది అప్పుడు? వి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 200, 200. ఈ 100 ఇటువైపు వస్తే భాగిస్తుంది అంటే 100. 2 zeros క్యాన్సల్ అయితే 2/1 అంటే 2 మీటర్ పర్ సెకండ్. అంటే పిస్టల్ 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనక్కి కదులుతుంది. బుల్లెట్ వెలువడడం అనేది 200 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెలువడితే మరి పిస్టల్ 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనక్కి కదులుతుంది. కాబట్టి రెండు సమాన వేగాలతో కదలవు, కానీ ఇక్కడ ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయి. అంటే పరిమాణాలు సమానంగా ఉండడం అంటే పిస్టల్ ద్రవ్య వేగం బుల్లెట్ ద్రవ్య వేగానికి సమానం. ఇప్పుడు 100 ఇంటూ 2 అంటే 200 వస్తుంది. ఇక్కడ 1 ఇంటూ 200 అంటే 200 వస్తుంది. కాబట్టి కాబట్టి రకంగా పిస్టల్ నుండి బుల్లెట్ వెలువడగానే పిస్టల్ మెల్లగా వెనక్కి కదులుతుంది. ఈ రకంగా బుల్లెట్ వెలువడడం అనే చర్య అయితే పిస్టల్ వెనక్కి కదలడం అనేది ప్రచర్య అవుతుంది. మనం న్యూటన్ 3వ గమన నియమానికి అనువర్తనాల గురించి చెప్పేసుకుంటున్నాం ఇక్కడ. మరి 2వ అనువర్తనం, ఒక బంతిని గోడకేసి కొట్టినప్పుడు, సెకండ్ వన్, ఒక బంతిని గోడకేసి కొట్టినప్పుడు ఆ బంతి తిరిగి వెనక్కి కదులుతుంది, తిరిగి వెనక్కి వస్తుంది. అంటే గోడకేసి కొట్టడం అనేది చర్య అయితే తిరిగి వెనక్కి రావడం అనేది ప్రచర్య అవుతుంది. గోడకేసి కొట్టడం అనేది చర్య అయితే అంటే గోడకేసి కొట్టడం చర్య, కొట్టడం అనేది చర్య అయితే మరి బంతి వెనక్కి రావడం అనేది ప్రచర్య అవుతుంది. రావటం అనేది ప్రచర్య అవుతుంది. మూడవది వచ్చేసి ఒక స్ప్రింగ్ను లాగి వదలగానే అది తిరిగి చుట్టుకుంటుంది. స్ప్రింగ్ను లాగి వదలగానే అది తిరిగి చుట్టుకుంటుంది.
అది తిరిగి చుట్టుకుంటుంది. అంటే ఇక్కడ స్ప్రింగును లాగడం అనేది చర్య అయితే తిరిగి చుట్టుకోవడం అనేది ప్రతిచర్య అవుతుంది. స్ప్రింగును లాగానే సాగుతుంది, అది తిరిగి చుట్టుకోగానే తిరిగి మరి బలాన్ని విదిలించగానే తిరిగి చుట్టుకుంటుంది. ఈ లాగడం అనే చర్య అయితే తిరిగి చుట్టుకోవడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులోనూ చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. నాలుగవది వచ్చేసి రాకెట్ ప్రయోగం అనేది న్యూటన్ మూడవ గమనీయం ఆధారంగా జరుగుతుంది. రాకెట్ ప్రయోగం న్యూటన్ మూడవ గమనీయం ఆధారంగా జరుగుతుంది. మూడవ గమన నియమం ఆధారంగా జరుగుతుంది. నియమం ఆధారంగా జరుగుతుంది. ఈ రాకెట్ ప్రయోగంలో ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి వేడి వాయువులు వెలువడతాయి. అత్యంత శక్తివంతమైన వేడి వాయువులు వెలువడగానే రాకెట్ పైకి దూసుకెళ్తుంది. ఈ వేడి వాయువులు వెలువడం అనేది చర్య అయితే రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఈ రాకెట్లో సాధారణంగా ఇంధనాన్ని మండిస్తారు లేదా 3-4 దశల్లో ఇంధనాన్ని మండిస్తారు. ఈ రకంగా 3 లేదా 4 దశల్లో ఇంధనాన్ని మండిస్తారు. అలాంటప్పుడు అత్యంత శక్తివంతమైన వేడి వాయువులు వెలువడతాయి. ఇందులో అత్యంత శక్తివంతమైన వేడి వాయువులు వెలువడగానే మరి ఆ రాకెట్ అనేది పైకి దూసుకెళ్తుంది. ఈ వేడి వాయువులు వెలువడం అనే చర్య అయితే మరి రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. వేడి వాయువులు వెలువడం అనే చర్య అయితే రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఈ రకంగా సో పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో ఇంధనాన్ని సాధారణంగా 4 దశల్లో మండిస్తారు. 4 దశల్లో ఇంధనాన్ని మండిస్తారు. సో మొదటి దశ, రెండవ దశ మరియు మూడవ దశ అని మొత్తం 4 దశల్లో ఇంధనాన్ని మండిస్తారు. సో ముందు మొదటి దశ, ఆ తర్వాత రెండవ దశ మరి మూడవ దశ అంటుకుంటుంది ఇంధనం. సో అంతకంతకు మరి దాని వేగం పెరుగుతుంది. సో ఈ రకంగా మరి ఇక్కడ అత్యంత శక్తివంతమైనటువంటి వేడి వాయువులు వెలువడతాయి. ఈ శక్తివంతమైనటువంటి కొద్ది దూరంలో ఉండి రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో శాస్త్రవేత్తలు దీన్ని పేల్చేస్తారు. పేల్చేయగానే అత్యంత శక్తివంతమైనటువంటి వేడి వాయువులు వెలువడతాయి. వెలువడగానే రాకెట్ పైకి దూసుకెళ్తుంది. ఈ వేడి వాయువులు వెలువడడం అనే చర్య అయితే రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. ఈ శక్తివంతమైనటువంటి వేడి వాయువులు వెలువడం అనే చర్య అయితే రాకెట్ పైకి దూసుకెళ్లడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలే వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ మూడవ గమనీయం ఆధారంగా ఈ రాకెట్ ప్రయోగింపబడుతుంది. అలాగే లాంగ్ జంప్ చేసే వ్యక్తి, హై జంప్ చేసే వ్యక్తి, హై జంప్ చేసే వ్యక్తి, హై జంప్ చేసే వ్యక్తి కొద్ది దూరం నుండి పరిగెత్తుకొని వచ్చి వచ్చి ఫుట్బోర్డు వద్ద పాదాల్ని కొట్టినప్పుడు పాదాలను కొట్టినప్పుడు
కొట్టినప్పుడు హై జంప్ చేస్తాడు. హై జంప్ చేస్తాడు. లాంగ్ జంప్ చేసేవాడు ఏం చేస్తాడంటే కనీసం 12 నుండి 16 మీటర్ల దూరం నుండి పరిగెత్తుకొని వస్తాడు. కానీ హై జంప్ చేసే వ్యక్తి అంత దూరం నుండి అంత వేగంతో పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు. లాంగ్ జంప్ చేసేవాడు కనీసం 12 నుండి 16 మీటర్ల దూరం నుండి పరిగెత్తుకొస్తాడు. కానీ మరి హై జంప్ చేసే వ్యక్తి జస్ట్ 3 లేదా 4 మీటర్ల దూరం నుండి పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి ఫుట్బోర్డు వద్ద పాదాలను బలంగా కొట్టినప్పుడు హై జంప్ చేస్తాడు. పాదాల్ని బలంగా కొట్టినప్పుడు హై జంప్ చేస్తాడు. పాదాల్ని నేలకేసి కొట్టడం అనే చర్య అయితే శరీరం పైకి ఎగరడం అనేది ప్రతిచర్య అవుతుంది. జస్ట్ 3 లేదా 4 మీటర్ల దూరం పరిగెత్తుకొచ్చి పాదాలను బలంగా నేలకేసి కొడతాడు. అప్పుడు శరీరం పైకి ఎగురుతుంది. శరీరం ఎంత పైకి ఎగురుతుందనే దేనిపైన ఆధారపడుతుందంటే పాదాల్ని ఎంత బలంగా నేలకేసి కొడతాడు అన్నదానిపైన ఆధారపడుతుంది. పాదాలని నేలకేసి కొట్టడం అనే చర్య అయితే శరీరం పైకి ఎగరడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇప్పుడు ఎంత పైకి ఎగిరాడు అనే దేనిపైన ఆధారపడుతుందంటే ఎంత బలంగా పాదాలని నేలకేసి కొట్టాడు అనే దానిపైన ఆధారపడుతుంది. పాదాలని నేలకేసి కొట్టడం అనే చర్య అయితే శరీరం పైకి ఎగరడం అనేది ప్రతిచర్య అవుతుంది. కాబట్టి పాదాలను మరి నేలకేసి కొట్టడం చర్య అయితే మరి హై జంప్ చేయడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. మరి హై జంప్ చేసేప్పుడు కూడా చాలా వేగంతో పరిగెత్తుకొని వస్తే ఏమవుతుంది? చాలా వేగంతో పరిగెత్తుకొని వచ్చినట్లయితే అంటే చాలా దూరం నుండి లేదా చాలా వేగం నుండితో పరిగెత్తుకొని వచ్చినట్లయితే చాలా దూరం నుండి లేదా చాలా వేగంతో పరిగెత్తుకొచ్చినట్లయితే ఏమవుతుందంటే చాలా దూరం నుండి చాలా వేగంతో పరిగెత్తుకొని వచ్చినట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఎక్కువ దూరం నుండి పరిగెత్తుకొని వచ్చినట్లయితే అప్పుడు అనవసరంగా ఈ దూరం పెరుగుతుంది. ఈ దూరం పెరుగుతుంది కానీ చూడండి ఇక్కడ హైట్ తగ్గిపోతుంది. ఈ దూరం పెరుగుతుంది, ఓకే, ఈ దూరం రేంజ్ అంటాం దీన్ని, పెరుగుతుంది. కానీ చూడండి హైట్ తగ్గిపోయింది, ఇక్కడ హైట్ తగ్గిపోయింది. కాబట్టి అనవసరమైన ఎక్కువ వేగం అవసరం లేదు. ఆ ఫౌల్ తప్పించుకునేందుకు కొద్ది వేగం ఉంటే సరిపోతుంది. కాబట్టి హై జంప్ చేసేవాడు 3 నుండి 4 మీటర్ల దూరం నుండి మాత్రం పరిగెత్తుకొచ్చి పాదాలని బలంగా నేలకేసి కొడతాడు. ఎంత బలంగా నేలకేసి కొడితే శరీరం అంతా పైకి ఎగురుతుంది. పాదాలను నేలకేసి కొట్టడం అనే చర్య అయితే మరి శరీరం అనేది పైకి ఎగరడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలే వ్యతిరేకంగా ఉంటాయి. నెక్స్ట్, నిశ్చల నీటిలోనున్న పడవలో నుండి నీటిలో ఉన్న పడవలో నుండి ఒక వ్యక్తి నీళ్ళలోకి దూకినప్పుడు పడవ మెల్లగా వెనక్కి కదులుతుంది. మెల్లగా వెనక్కి కదులుతుంది. అంటే వ్యక్తి నీళ్ళలోకి దూకడం అనే చర్య అయితే పడవ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇక్కడ ఉదాహరణకు నిశ్చల నీరు అంటే చలించకుండా విరామ స్థితిలో ఉన్నటువంటి నీరు. అలాంటి నీటిలో ఒక పడవ ఉంది. ఆ పడవలోంచి ఉదాహరణకు నదుల్లో నీరు ప్రవహిస్తుంది. చెరువులు, కుంటలు, సరస్సుల్లో ఉన్నటువంటి నీరు నిశ్చల నీరు అంటాం. ఇంగ్లీష్లో స్టిల్ వాటర్ అంటాం. అలాంటి నీటిలో ఒక పడవ ఉంది. ఆ పడవలోంచి వ్యక్తి నీళ్ళలోకి దూకగానే పడవ మెల్లగా వెనక్కి కదులుతుంది. వ్యక్తి నీళ్ళలోకి దూకడం అనే చర్య అయితే పడవ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇక్కడ పడవలోకి వ్యక్తి దూకడం అనేది వ్యక్తి నీళ్ళలోకి దూకడం అనే చర్య అయితే మరి పడవ వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులో చర్య ప్రతిచర్య
పరిమాణంలో సమానంగా ఉంటాయి మరియు దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ మరి మరొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం ద్రవ్య వేగానికి సంబంధించి. మరి ఇక్కడ ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయి. సో ఉదాహరణకు 50 కేజీల ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి నీళ్ళలోకి దూకినప్పుడు, ఉదాహరణకు 50 కేజీల ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి 12 మీటర్ల పర్ సెకండ్ వేగంతో 12 మీటర్ల పర్ సెకండ్ వేగంతో 150 కేజీల ద్రవ్యరాశి కలిగిన నిశ్చల నీటిలో ఉన్న పడవలోంచి నీటిలోకి దూకితే పడవ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది? పడవ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది? వెనక్కి కదులును. ఇక్కడ మరి 50 కేజీల ద్రవ్యరాశి గల వ్యక్తి అంటే సాధారణంగా వ్యక్తి ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది, పడవ ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పడవ ద్రవ్యరాశి అంటే క్యాపిటల్ M అనుకుందాం, వ్యక్తి ద్రవ్యరాశి స్మాల్ m. మరి ఇక్కడ ఎంత వేగంతో దూకాడు అంటే v = 12 మీటర్ పర్ సెకండ్తో దూకాడు. మరి పడవ ఎంత వేగంతో వెనక్కి కదులుతుంది? ఇక్కడ కూడా పడవ ద్రవ్య వేగం మరి వ్యక్తి ద్రవ్య వేగానికి సమానంగా ఉంటుంది. పడవ ద్రవ్య వేగం వ్యక్తి ద్రవ్య వేగానికి సమానం వ్యక్తి ద్రవ్య వేగానికి సమానం. పడవ ద్రవ్య వేగం అంటే క్యాపిటల్ M, దాని వేగం క్యాపిటల్ V. వ్యక్తి ద్రవ్యరాశి అంటే స్మాల్ v. ఇక్కడ 150 కేజీల ద్రవ్యరాశి గల పడవలోంచి 50 కేజీల ద్రవ్యరాశి గల వ్యక్తి 12 మీటర్ పర్ సెకండ్తో దూకాడు. అప్పుడు v ఏమవుతుంది? 5 12 50 600 అవుతుంది. బై ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది 150 0 0 15 1 15 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో మరి పడవ వెనక్కి కదులుతుంది. కానీ ఇక్కడ కూడా ద్రవ్య వేగాలు సమానంగా ఉంటాయి. అలాగే 7th వన్ వచ్చేసి స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి, ఈదుతూ ఉన్న వ్యక్తి నీటిని వెనక్కి తోడుతూ ఉంటే అతడి శరీరం వెనక్కి కదులుతుంది. వెనక్కి తోడుతూ ఉంటే శరీరం ముందుకు కదులుతుంటుంది. కాబట్టి స్విమ్మింగ్ చేయబడుతుంది, ముందుకు కదులుతూ ఉంది. అంటే నీటిని వెనక్కి తోడడం అనే చర్య అయితే శరీరం వెనక్కి కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. నీటిని వెనక్కి తోడుతుంటాడు. అలాగే నీళ్ళ లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు నీటిని పైకి తోడుతూ ఉంటే శరీరం లోతుకు వెళ్తూ ఉంటుంది. నీటిని పైకి తోడడం అనే చర్య అయితే శరీరం లోనికి వెళ్ళడం అనేది ప్రతిచర్య అవుతుంది. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆకాశంలో ఎగురుతున్న పక్షి గాలిని వెనక్కి తోడుతూ ముందుకు ఎగరగలుగుతుంది. అంటే ఇక్కడ గాలిని వెనక్కి తోవడం అనేది చర్య అయితే అది ముందుకు ఎగరడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఆకాశంలో పక్షి ఎగురుతున్నప్పుడు గాలిని వెనక్కి తోడుతూ ఉంటుంది కొద్ది వేగంతో. కాబట్టి అప్పుడు పక్షి కొంత వేగంతో ముందుకెళ్తుంది. కొంత ద్రవ్యరాశి గల గాలిని కొంత వేగంతో వెనక్కి తోలుతుంది. ఇక్కడ గాలి ద్రవ్య వేగం పక్షి ద్రవ్య వేగానికి సమానం. కాబట్టి గాలిని వెనక్కి తోవడం అనే చర్య అయితే పక్షి ముందుకు కదలడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఇందులోనూ చర్య ప్రతిచర్య పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్.